హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసేసరికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్లో ట్రేడ్స్మెన్ సంబంధించి నోటిఫికేషన్ గ్రూప్ సి 2021-22 సంబంధించి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. అలాగే ఈ యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది కూడా మనం చూద్దాం. ఏవేవి ఉండాలి, ఏ ట్రేడ్స్ ఏ జాబ్స్ చేస్తారు అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. ఇంకా ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. జాబ్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా చేయాలి, సర్టిఫికేట్లో ఏవేవి కావాలి, అలాగే ప్రతి ట్రేడ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేకెన్సీస్ చూద్దాం. వేకెన్సీస్ వచ్చేసరికి 2651 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 1/3/2022 మార్చ్ 1. యాక్చువల్గా నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఈరోజే స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇది పెట్టడం అయితే జరిగింది. మీకు శాలరీ కూడా ఎక్కువ వస్తుంది. మీకు 21,700 నుంచి 69,100 అంటే ఆల్మోస్ట్ 33,000 వరకు మీకు శాలరీ వస్తుంది. ఈ పోస్ట్ నేమ్ ఏంటంటే కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్. దీనికి హైట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా మనం చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్. యూఆర్ ఓబీసీ 100 రూపీస్. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. పేమెంట్ మోడ్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. అలాగే అప్లై కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇక ఎలిజిబిలిటీ చూద్దాం. క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ట్రేడ్. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఐటీఏ ఆఫ్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్స్ విత్ లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్. ఇన్ కేస్ ఒకవేళ మీకు సపోజ్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉంది, కార్పెంటర్ ట్రేడ్ ఉంది, పెయింటర్ ట్రేడ్ ఉంది. సో మీరు ఇక్కడ 1 year ఐటీఐ చేశారు. 1 year ఐటీఐ చేసి ఉంటే 1 year ఏదో ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అదే ఇవ్వటం అయితే జరిగింది. లేదంటే 2 years డిప్లొమా ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ట్రేడ్ ఆర్ సిమిలర్ ట్రేడ్. సో ఇది మీకు ఎక్స్పీరియన్స్లు అయితే ఈజీగానే దొరుకుతాయి. ఏ ఇండస్ట్రీస్లో అయినా సరే మ్యాక్సిమం ఇస్తారు. సో ఏ జాబ్స్ చేయాలి అనేది కొంతమందికి ఏంటంటే ఈ కోబ్లర్ అంటే ఏంటి, తర్వాత డబ్ల్యూసి అంటే ఏంటి, డబ్ల్యూఎం అంటే ఏంటి, కొంత డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చూద్దాం. సో అప్లై చేసే ముందు కోబ్లర్ అంటే లెదర్ కటింగ్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఆర్మీలో కానీ అంటే డిఫెన్స్ సంబంధించి షూస్ ఎక్కువగా మనం వాడుతుంటారు, అంటే మేజర్ రోల్ అనమాట. సో వాటికి షూ పాలిష్ అయితేనేమి, షూ రిపేరింగ్ అయితేనేమి, షూ ఈ సంబంధించిన అంతా కూడా కోబ్లర్ కింద వస్తుందన్నమాట. సో చెప్పులు కుట్టడం, చెప్పుల్ని రిపేర్ చేయటం అండ్ షూస్ని ఇవన్నీ కూడా కోబ్లర్ కింద వస్తాయి. సో ఇందులో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చు. టైలర్ అంటే క్లాత్స్, అంటే సర్వీస్ పర్సన్స్కి క్లాత్స్ కుట్టడం అయినా ఉంటాయి కదా, అది క్లాత్స్ అనమాట. అండ్ కుక్, ఇప్పుడు కుక్ అంటే సపోజ్ వంట వండాలి. ఆ వంటకు సంబంధించిందంతా కూడా ఎంతమందికి ప్రిపేర్ చేయాలి ఏంటి టోటల్ డీటెయిల్స్ అంటే అన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి అన్నమాట. సపోజ్ ఆఫ్టర్నూన్ అయినా మార్నింగ్ అయినా ఏ ఫుడ్ ప్రిపేర్ చేయాలి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీరు కుక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ డబ్ల్యూసి అంటే వాటర్ క్యారియర్ వచ్చేసరికి ఈ కుక్కి లేదంటే ఎవరికైనా హెల్పింగ్ పర్పస్గా ఉంటుంది ఇక్కడ వాటర్ క్యారియర్. సో జాబ్ అయితే ఒకవేళ వాటర్ క్యారియర్ కానీ వాటర్ మెయింటెనెన్స్ కానీ ఇది బాగుంటాయి ఈ 2 జాబ్స్ కూడా. సో అప్లై చేయాలనుకుంటే ఈ 2 ఎక్కువగా అప్లై అయితే చేయండి. సో వాటర్ క్యారియర్స్ కూడా ఈ జాబ్ అయితే బాగుంటుంది. అండ్ వాటర్ మెయింటెనెన్స్ కూడా ఇది కూడా బాగానే ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ వాటర్ అందించాలి, ఏమైనా సపోజ్ క్లీనింగ్స్ కానీ లేదంటే పంప్ హౌస్ లాంటిది ఇలాంటివి కానీ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. ఇంకా బార్బర్ తెలిసిందే, స్వీపర్, కార్పెంటర్ వచ్చేసరికి ఐటీ కార్పెంటర్ చేసిన వాళ్ళకి జాబ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అండ్ పెయింట్లు వేయాలి. ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి కరెంట్ సంబంధించి చూడాలి. అండ్ వెయిటర్ అండ్ మాలి అంటే గార్డెన్లో వర్క్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ ట్రేడ్స్మెన్ ఏంటంటే టోటల్గా సర్వీస్ పర్సన్స్కి హెల్ప్ఫుల్ క్యాండిడేట్స్ అనమాట. సో మనకి ఇండియన్ ఆర్మీ అకాడమీలో కానీ అంటే సపోజ్ ఇలాంటి అకాడమీస్ పెద్ద ఆర్గనైజేషన్స్లో ఇవి వీళ్ళు యూస్ చేసుకుంటారు. అది ఫీమేల్స్ కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి. కోబ్లర్ ఉంది, టైలర్ ఉంది, కుక్,
వాటర్ క్యారియర్, వాటర్ మెయింటెనెన్స్, బార్బర్, స్వీపర్ వాళ్ళకి కూడా ఉన్నాయి. 137 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ చూద్దాం. ఎస్టీ ఆర్ ఆదివాసీస్కి వచ్చేసరికి హైట్ 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదర్స్ వచ్చేసరికి 167.5 సెంటీమీటర్స్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఓబీసీ అయినా యూఆర్ అయినా మిగతా అందరూ కూడా 167.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ పక్కగా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రేస్ ఉంటుంది. ఇక్కడ 5 km రేస్ ఇస్తారు, 24 minutesలో కంప్లీట్ చేయాలి. అండ్ ఫీమేల్ వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ రేస్ ఉంటుంది, 8 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసరికి జీకే, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ టోటల్గా 100 మార్క్స్కి ఇస్తారు. ఇలా ఉంటే ఇంకా అప్లికేషన్లోకి వెళ్తే ఇక్కడ నెసెసరీ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ రిక్వైర్డ్ అప్లై ఆన్లైన్ బిఎస్ఎఫ్ వెబ్సైట్, నో అదర్ మీన్స్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్. సో ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై తీసుకుంటారు, రిమైనింగ్ ఆఫ్లైన్లో వాళ్ళు తీసుకోరు. ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి. ఓకే, మీ ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ కేర్ఫుల్లీ ఫిల్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్క్రీన్ ప్రొఫైల్ అండ్ సేవ్ ఇట్. సేవ్ బటన్ మీరు కరెక్ట్గా మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసి సేవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫోటోగ్రాఫ్ అనేది మ్యాక్సిమం సైజ్ 50 KB కన్నా తక్కువ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి 50 KB కన్నా తక్కువ ఉండాలి. అండ్ సైజ్ ఆఫ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి 50 KB కన్నా తక్కువ ఉండాలి. అండ్ అదర్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీకు 10th క్లాస్, ఓబీసీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవి అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు ఇంతకుముందు బిఎస్ఎఫ్ పడింది కదా, అప్పుడు మీరు లాగిన్ అంటే మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చినట్టయితే డైరెక్ట్గా లాగిన్ డీటెయిల్స్ మీరు ఇచ్చి మీరు అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ అదే ఇచ్చారు. అండ్ క్యాండిడేట్స్ ఓన్లీ ది అప్లికేషన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ బై సిస్టమ్. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ బీ ఎన్ష్యూర్స్ all relevant fields in the applications are filled before final submission, since editing after final submission will not be possible. ఇన్ కేస్ మీరు ఒకసారి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉండదు అని పర్టికులర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఫీజు పేమెంట్ నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డులో కానీ మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫోన్పేలో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాండిడేట్ అప్లికేషన్ విల్ నాట్ కన్సిడర్ ఇఫ్ ఫీజ్ ఈజ్ నాట్ పెయిడ్. ఒకవేళ ఫీజు పే చేయకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. ఇది టోటల్గా డీటెయిల్స్. ఇంకా నెక్స్ట్ ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా మనం వీడియోలో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.